నేనేం తక్కువ చూస్తానని కింద కూర్చుంటే ఎక్కువ చూస్తానని అనుకోవద్దు. మన పద్ధతే వేరు. పైన కూర్చో తక్కువ కూర్చోమా. అదే నేను చెప్పేది. స్థాన భేదాన్ని బట్టి ఏ ఉండదమ్మా. ఇప్పుడే చెప్పేది, ఇందాకే చెప్పి పెద్దలంటే మీ వ్యవహారం వేరు, మా వ్యవహారం వేరు. మాదంతా అంత సామాన్య ప్రత్యేకం. ప్రత్యేకం అంటే అహం ఉంటుందండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో ప్రత్యేకమని మీరే మీ జీవితం గురించి చెప్పండి అంటే ఏ విషయాలు చెప్తారు? ప్రత్యేకమనే అంశాలు చెప్తారు, అంతేనా? అవే ఎందుకు చెప్పామ్మా? ఈవెన్ అడిగితే ఒక 10 సంఘటనలు చెప్తుంది. ఈవెన్ అడిగితే ఒక 10. ఆ 10 ఎందుకు చెప్పావమ్మా? ప్రత్యేకం. తింపో పాడో తర్వాత వద్దాం, ముందు ప్రత్యేకం. ఎందుకు ప్రత్యేకం? అప్పుడు చెప్పడం మొదలుపెట్టావు. ఎందుకు ప్రత్యేకం అడగంగానే అందులో నీ గుర్తింపు ఎట్టా నిలబడిందో చెప్తావు, అంతేనా? మరి నీ గుర్తింపు నిలుపుకుంటే నీకు నువ్వే అడ్డామని ఇందాకే చెప్పాగా. నువ్వు లేనని అసలు ఎంత గుర్తిస్తావండి? నువ్వు లేని వాడమని గుర్తింపు చేస్తే ఉన్నది ఈశ్వరుడు అని సులభంగా గుర్తించవచ్చు. ఉన్నది ఈశ్వరుడు అని గుర్తుపడరా బాబు అంటే నిన్ను ఎవరు పట్టుకోమన్నాడు? నేను నేను నేనని బలపడిపోయి అవే ప్రత్యేకం అంటున్నావు, అవే విశేషం అంటున్నావు, వాటిలో చిక్కుకుపోయావు. ఇప్పుడు నన్ను విడదేయండి బాబు అని గజేంద్రుడి వల్లే మరట్టు ఎవడొస్తాడు ఇప్పుడు వైకుంఠం నుంచి, అంతేనా కాదు? కాబట్టి అసలు సరస్సులో దిగనేలా, ఆ గొలవ అంతా పడనేలా. అప్పుడు ఏనుగు తెలివి ఉంటే మనకు ఏనుగు తెలివి ఉన్నట్టేనా? మన ప్రయోజనం లేదు. అందుకని పెద్దలు ఏం చెప్పారు? ఏనుగు వల్లే ఉండాలా, చేమ వల్లే ఉండాలా? చేమ వల్లే ఉండాలి. చేమ కష్టాలు రావు, అది ప్రిపేర్డ్గా ఉంటుంది అన్నమాట. ఏనుగు ఏం చేస్తుంది? శాంతం పడిపోయి బోర్లా పడిపోయి ప్రమాదం వచ్చి స్నానం చేసుకుని బయటకు వస్తుంది, మళ్ళీ దుమ్మంతా పోస్తుంది. అట్లా లాభం. అంతా సామాన్యంగా ఉండాలమ్మా. జీవితం అంతా ఎప్పుడు కూడా మరుగై ఉండాలి, సామాన్యంగా ఉండాలి. ఎక్కడ ఉన్నాయంటే తెలియకుండా. అప్పుడేమైంది? అప్పుడు ఆంతరిక సాధన సులభం. బాహ్యంలో బలంగా ఉంటే అందరు నేనే పడుకుంటాడు. అప్పుడు ఆంతరిక సాధన ఎలా చేయాలి? అవునా కదా? స్మరణ చేయాలంటే నీకు డిస్టర్బెన్స్ ఉండకూడదు. అడుగు. నేను ఎవరు ఇందాక ఏం చెప్పాను? అందరూ బాగా మాట్లాడతానే మాట్లాడతానని చెప్పి అదే తప్పు. నీకేమన్నా వాళ్ళు ఏమన్నా వకాలతో ఇచ్చారు తప్పు. అప్పుడు నువ్వే చెప్పాలి, నువ్వే అడగమను. ఎవరైనా సరే వాళ్ళని అడగమను. ఆవిడ ఆకలి తీరాలంటే నువ్వు తింటే సరిపోతుంది. ఎవరిది వాళ్ళే. నేను ఎవరి వకాలతా నేను తీసుకోను, ఎవరి వకాలతా నేను వినను. నా దగ్గర లాయర్లు లేరు. నేను ఆయన లాయర్గా పరిగణిస్తే పాఠం ఏం చెప్తాను ఆయనకి? అది ఆయన వృత్తి. ఎవరైనా సరే మీరు ఏదైనా ఓపెన్గా అడగవచ్చు. 15 నిమిషాలు టైం. ఉదయం మాట్లాడుకున్న ఇప్పటి వరకు మాట్లాడుకున్న అంశాలలో మీరు ఏమైనా సందేహం ఉంటే అడగవచ్చు. అంటే ఏం లేదు, సందేహం లేదన్నారు అనుకోండి, అప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్నలు వేస్తాను. మీరు గుర్తుపెట్టుకోండి. మీరే అడిగారు అనుకోండి, వాళ్ళు ఇప్పుడు మీ కోర్టులో ఉంది, మీరు ఏదైనా అడగవచ్చు, నేను చెప్తా సమాధానం. ఒకవేళ మీరు ఏం అడగలేదనుకోండి, తర్వాత నేనేస్తా ప్రశ్న, అప్పుడు నువ్వు చెప్పలేకపోయావు అనుకో, అప్పుడు నీ మౌనానికి అర్థం లేదు. అది అందుకని ఛాయిస్ మీకే ఇస్తాను. మీ ఇష్టం. మీరు మనం మాట్లాడుకున్న అంశాలు కానీ మీరు ఏదైనా సరే అడగదలుచుకున్నా అడగండి. ఎందుకంటే మొదట్లో నేను ఎందుకు సందేహాలు అడగమని లేదంటే, నేనేం మాట్లాడతాననేది మీకు ఒక అవగాహన లేదు కాదు. ఇప్పుడు మీకు అవగాహన వచ్చేసిందిగా. నా వల్ల మీకు భౌతిక జీవనానికి ఏం ప్రయోజనం లేదు. ఉందా? ఏం మీ కష్టాలేం నేను చేతితో తీసేసేవాడిని కాదు. 2, నా వల్ల మీకేం డబ్బులు రావు. 3, ఉన్న డబ్బులు పోవు. చెప్తున్నానండి, నా వల్ల మీ వల్ల భౌతికంలో ఏం ప్రయోజనం లేదు. నా వల్ల ఏం ప్రయోజనం? నీ లోపల నీకేమైనా నీ హృదయ వికాసానికి, పరివర్తనకి, పరిణామానికి నీకేమైనా సందేహం ఉంటే ఆ సందేహం తీరుస్తా. అలా కాదమ్మా, ఇదిగో ఇలా చేయాలి, ఇదిగో ఇలా కాదమ్మా అలా చేయాలి, ఇదిగో ఇది కాదు ఇది తెలుసుకోవాలి, ఇదిగో ఇది చదవాలి, ఈ అవగాహన చెయ్యాలి అని చెప్పుకోవాలి. అర్థమైందా? ఎస్. టక్ 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 6 నిమిషంలో అయిపోతుంది. చెప్పాము, టైం పడుతుంది.
అంతే ఎగ్జాక్ట్లీ ప్రయోజనం లేదుగా అది అర్థమైపోయిందిగా మీకు ఇప్పుడు ఓకే ఏమవుతుంది అట్టా లాభం లేదు ప్రయోజనం లేదు కదా ఇట్లాగే చేయాలి అంతే ఏం చెయ్యి ఏమవుతుంది నువ్వు చేసే పని 3 నిమిషాలు లేట్ అవుతుంది నా ప్రశ్న ఏమంటానంటే చెయ్యి అవును చెయ్యి చెయ్యి మైండ్ సెట్ కుదరదా మైండ్ సెట్ కుదరదా ఏమండి నేను పని నా ప్రశ్న అది కాదండి పని మొదలెట్టేసిన తర్వాత చేయమన్నాను నేను పని ముందు చేయమా అవును అదే చెప్తున్నాను అక్కడే అదేగా నీ ప్రాబ్లం అసలు ఏమిటి ఏం చేస్తే దాని మీద నువ్వు దృష్టి పెడితేనే పని అవుతుంది అనేటటువంటిది నీ నమ్మిక అర్థమైందా మీ అందరికీ ఒక సులభమైన మీకు తెలిసిన ఉపమానం చెబుతా నెత్తి మీద నీళ్ల బిందె పెట్టుకుని నడవచ్చా నడవలేరా నడవచ్చా నెత్తి మీద నీళ్ల బిందె పెట్టుకుని చేత్తో పట్టుకున్నావా వదిలేసావా పట్టుకోవాలా వదిలేయాలా బిందె మీద బిందె పెడితే ఒక బిందె కాదు బిందె మీద ఇంకో బిందె పెట్టాం పెద్ద బిందె మీద చిన్న బిందె పెట్టాం ఇప్పుడు ఎట్టా పట్టుకుంటాం ఒక బిందె అంటే చేతికి అంతుంది పట్టుకుంటాం బిందె మీద బిందె పెడితే పట్టుకోలేవుగా కానీ ఎలా నిలబడింది మరి ఆధారం కానీ ఈ కింద నుంచి పైకి ఒకే ఆధార బిందువు సమానంగా స్ట్రైట్ లైన్లో ఉండేటట్టుగా సరి చేసుకుంటే అప్పుడు మరి ఈ భుజాలు కదల్చకుండా ఈ మెడ కదల్చకుండా ఇది స్థిరంగా కనుక ఉంచగలిగితే అప్పుడు పడలేదుగా అంటే అప్పుడు మరి దృష్టి ఎక్కడ పెట్టాలి పై బిందె మీద పెట్టాలి దాని మీద ఇంకో బిందె పెట్టాం చిన్న పెద్ద చెంబు పెట్టాం దాని మీద చిన్న చెంబు దాని మీద చిన్న చెంబు పెట్టాం ఇప్పుడు ఏమై ఇలా వచ్చిందా రాలేదా ఇప్పుడు దృష్టి ఎక్కడ పెట్టావు శాంతం పై దాని మీద పెట్టావు నడుస్తున్నావా నడవడం లేదు నడుస్తున్నావా డ్యాన్స్ కూడా చేస్తున్నారా లేదా బిందె మీద బిందె పెట్టి డ్యాన్స్ చేయటంలా మరి పడలేదుగా అయితే ఏమిటి అట్లో పడిపోదా పోతుంది అయితే ఏంటి నువ్వు విరమించమాక నీ లక్ష్యం ఏమిటండి అల్టిమేట్ గా నేను ఎప్పటికైనా ఇక్కడ ధ్యాస పెట్టాలి ఇక్కడే నిలబెట్టాలి నేను వాళ్ళతో చేతులతో పని చేసినా అది పడిపోకూడదు అలా ఎప్పుడైతే దృష్టి నిలబెట్టేసావో ఏమైపోయినప్పుడు ఏమండి ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే వ్యవహారంలో అవకాశం వచ్చినప్పుడు చేద్దామని వాయిదా వేస్తూ వచ్చాం వ్యవహారంలో అవకాశం వస్తుంది అది ఆ వయసు వస్తుంది ఇప్పుడు మామగారు ఉన్నారు అక్కడ ఆవిడ పేరేమిటో నాకు తెలియదు కానీ వారి మీ వయసు ఎంతమ్మా అది ఆ వయసుకి ఖచ్చితంగా వ్యవహారంలో నీకు అవకాశం వస్తుంది ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఆ వయసుతో నువ్వు ఈ పని మొదలు పెట్టాలనుకున్నావు నీ లోపల 65 సంవత్సరాల జీవనానికి సంబంధించిన బరువు ఇందులో ఉంది ఉంటుందా ఉండదా ఇప్పుడు ఆవిడ జీవితం అంతా ఎట్లా గడిచిందో ఆవిడకి తెలుసా తెలీదా తెలుసా ఇప్పుడు దాంట్లో స్మరణ చేయమన్నాం ఆవిడ ఏమంటుంది అప్పుడు ఆవిడ నేను బయట చూస్తే ఏం చేయటంలే కానీ ఇక్కడ ఏం చేస్తుంది గిరా 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 తిరిగిపోతుంది బాల్యం నుంచి ఇప్పటి వరకు ఆ సినిమా ఆగడల్లా మరి ఇప్పుడు వ్యవహారం లోపల ఉందా బయట ఉందా మరి ఇప్పుడు ఆ వ్యవహారం ఎప్పుడు గ్యాప్ ఇస్తున్నారు ఆవిడకి స్మరణ చేయడానికి అది ఆవిడ చేతిలో లేదే ఎందుకు లేదు అదంతగా బరువు పెరిగిపోయింది తనంతట తానుగా కదలటం మొదలుపెట్టి ఆగకుండా తిరిగిపోయేంత బరువుకి రీచ్ అయిపోయింది అది అయిపోయేటప్పటికి ఏమైంది ఇక నీకు అవకాశం లేదు
స్మరణే రాకపోతే మరి ధ్యాస, ధ్యాస రాకపోతే నిర్ణయం, నిర్ణయం తర్వాత సహజం, సహజం తర్వాత అతీతం. మరి ఇప్పుడు నువ్వు ఎప్పుడు 65 ఏళ్ల తర్వాత స్మరణ చేస్తానంటే 65 ఏళ్ల జీవితం బరువు నీ లోపల ఇందులో ఉండి నీకు స్మరణకు అవకాశం ఎలా ఇస్తుంది అసలు? 20 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ల వయసు అప్పుడు ఉన్న బరువు ఎంత ఉంది, 65 ఏళ్లకు బరువు ఎంత ఉంది లోపల? పెరిగిందా తగ్గిందా? ప్రతిరోజు జ్ఞాపకాల బరువు పెంచుతున్నావా తగ్గిస్తున్నావా? ఇప్పుడు ఆ బరువుకి దానంతా అదే తిరగడం మొదలు పెడుతుంది. అప్పుడు మెలకువలో కూడా కళ వచ్చేస్తుంది, నిద్రలో కళ కాదు. ఇప్పుడు ఆవిడకి మెలకువలో కూడా కళ వచ్చేస్తుంది, మెలకువలో కళ వచ్చేస్తుంది. అదే కళ నిద్రలో తిరుగుతుంది, అదే నిద్రలో కూడా తిరుగుతుంది. మూడు అవస్థలలో కళే తిరుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు బయటకు వస్తుంది, అప్పుడప్పుడు నిద్రలోకి వెళ్తుంది, అప్పుడప్పుడు మెలకువలోకి వస్తుంది. ఎక్కువ శాతం కళ ఆక్యుపై చేసేస్తుంది వృద్ధాప్యంలోకి వచ్చేటప్పుడు. అందువల్ల మీరు వృద్ధులను ఎవరైనా కదిలించామనుకోండి ఏం చెప్తారు? అయితే వాళ్ళ చిన్నప్పుడు సంగతులు, వాళ్ళు సాధించినవో లేకపోతే వాళ్ళు సాధించనివో. ఏమోనండి, ఎప్పటికైనా అది అవ్వాలనుకున్నానండి, కానీ ఇప్పటికే ఇలా అయిపోయాను. చూడండి, మీరు ఏ వృద్ధులనైనా పలకరిస్తే ఏం చెప్తారు? మా చిన్నప్పుడు అండి తో మొదలు పెడతాడు. అంతేనా కదా? అది ఎప్పటికైనా తేలుతుందా? వాళ్ళ చిన్నప్పుడు మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాదు. వస్తుందా? ఎవరు సత్యమే కాదు అసలు. పోనీ ఇప్పుడు ఏమైనా చేస్తున్నారా అండి? చేద్దామని చాలా ఉన్నాయండి, కానీ ఆయన చేయలేకపోతున్నాను. సహకరించిన కాలంలో ఏం చేసేవాడి? సశక్తమై ఇంద్రియాలు బలం ఉండి 4 గంటలు కూర్చోమంటే కూర్చోగలిగే సామర్థ్యం ఉండి, ధ్యానం చేయమంటే కూర్చోగలిగే శక్తి ఉండి, వెన్ను నిలబెట్టగలిగినటువంటి బలం ఉన్నప్పుడేమో నాకు బయట లడ్డూ కావాలి, లేకపోతే మిక్సర్ కావాలి, లేకపోతే పట్టుచీర కావాలి, లేకపోతే అమెరికా కావాలి అని దాని ఎప్పుడు పడిపోయావు. ఆ బరువు పెరిగిపోయి నువ్వు మొయ్యలేనంత బరువు అయిపోయిన తర్వాత దిగు అంటే నింపడానికి ఎవరున్నారు అక్కడ? తీసుకోవడానికి ఎవరున్నారు? ఉన్నారు ఎవరన్నా? నా మైండ్లో ఉన్న బరువు అంతా నీకు ఇచ్చేస్తానండి, పూర్తి చేసుకోండి అండి. ఎవరు పుచ్చుకుంటారు? అలా తీసుకోగలుగుతారా? అలా చేత్తో తుడి చేయగలుగుతారా? కాబట్టి వేదాంత సాధనకి అంటే పరబ్రహ్మ ఉపాసన లేదు, బ్రహ్మోపాసన లేదు, ఆత్మ విచారణ నిజానికి సమయం ఏమిటంటే 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలకు ప్రారంభిస్తే చాలా సులభం. ఆ జన్మలో అతీతం దాకా అయిపోతుంది, సందేహం లేదు. మళ్ళీ జన్మ చక్క 8 ఏళ్లకు ప్రారంభిస్తే అయిపోతుంది. ఆ జన్మలోనే అతీతం దాకా పరిణామం పూర్తయిపోతుంది. 16కు ప్రారంభించామనుకో, పైనుంచి ఒకటి తగ్గించాలి. ఏం తగ్గించాలి ఇప్పుడు? అది పోయింది. అర్థమైందండి? 16కు ప్రారంభించామా? 24కి ప్రారంభించవచ్చు కనీసం. 24కి ప్రారంభిస్తే అది పోయింది, 2 పోయినాయి. 32కు ప్రారంభించాం, ఏం దిగిపోయింది? ఇంకోటి దిగిపోయింది. అర్థమైందా? 40కి ప్రారంభించాం, ఇప్పుడేమైంది? ధ్యాస దిగిపోయింది. అర్థమైందా? 40 తర్వాత ఇప్పుడు స్మరణే కష్టం అండి, నీరసమే అంతా. అర్థమైందండి? 50కి వచ్చిన దగ్గర నుంచి అంతా ఏం చెప్తాడు? అంతా నీరసమే. ఎందుకని? పొద్దున్న లేవమంటే సహకరించదు, 4 గంటలు కూర్చోవయ్యా అంటే కూర్చోలేడు, దృష్టి నిలబెట్టవయ్యా అంటే తలనొప్పి వస్తుంది, అన్నం మానవయ్యా అంటే మానలేడు, కొన్ని గట్టిగా తినవయ్యా అంటే తినలేడు. చూడండి, మానవంటే మానలేడు, కొన్ని తినవయ్యా అంటే తినలేడు. చూడండి ఎంత అశక్తత వచ్చేస్తుందంటే 50లకు వచ్చేసేటప్పటికి. ఇప్పుడు నువ్వు ఇప్పుడు మొదలుపెట్టి చెంత చేసి బాగా దాన్ని గొర్ర బద్దలు కొట్టేసి నేను ఏమైనా సరే నేర్చేసుకోవాలండి అంటే అప్పుడు ఏమైపోతావు? నేను సాంఖ్య విచారణ పాఠానికి సరిపెట్టేస్తాం. ఇది మీరు సాంఖ్య విచారణకే సరిపెట్టుకోవడం వెనక బలం కారణం ఏమిటంటే, దాని ముందు తరాలలో వాళ్ళు ఈ 8 ఏళ్ళ నుంచి 50 ఏళ్ల లోపల ఎవ్వరూ కూడా ఈ పాఠానికి రాల. మధ్యలో కొంతకాలం పాటు అసలు ఈ దిక్కు తిరిగి చూడాల. అంటే నా ప్రశ్న ఏమంటానంటే, నీకు ఆకలి వేసిందమ్మా, ఆహారం కోసం వెతికావా వెతకలేదా? పొందే వరకు విశ్రమించావా? విశ్రమించలేదుగా. ఇది కూడా ఒక ఆకలి లాంటిదేగా. ఈ రకమైన ప్రశ్నలు రాలేదు.
అదే అది జ్ఞానంలో ఇంకా అజ్ఞానం. అది అది ఈ రకమైన ఆకలి ఒకటి ఉంది, ఈ రకమైన పరిణామం ఒకటి ఉంది అనేటటువంటి స్ఫురణ లేదు. అంటే ఈ స్ఫురణ బయట నుంచి ఎక్కిస్తే కానీ తెలియదు అనేటటువంటి దశలో మన జీవనం సాగుతుంది. అయిందండి. కానీ నిజానికి స్ఫురణ సహజంగా రావాలి. సహజంగా వస్తే ఆ జన్మలో సులభం. అందుకని 8 ఏళ్ళకని ఎందుకు చెప్పాము? వాడికి సహజంగా ఉంటుంది అనమాట. చిన్నపిల్లాడిని నువ్వేమవుతారంటే ఏం చెప్తారు? ఏ పాఠమైనా చెప్పుకో, పూర్వజన్మే అనుకో, ఏ సహజమే అనుకో, నీకు ఏదన్నా కానీ నీకు ఎప్పుడు రావాలి స్మరణ? 8 ఏళ్ళు ఉత్తమం. అర్థమైందండి? 8 ఏళ్ళు ఉత్తమం. 8 ఏళ్ళకి కనుక నీకు నేనెవరన్న ప్రశ్న కలిగితే ఆ జన్మలో అయిపోతుంది పాఠం, తిరుగులేదు, సందేహం లేదు. అదే నువ్వు 8 ఏళ్ళకి జరగల, 50కి మొదలుపెట్టావు నేనెవరని, ఇప్పుడేం చేయాలి? ఇప్పుడు నిన్ను తారక మనస్కం ఎక్కించాలంటే ఎక్కించగలుగుతాం. అందుకని ఏం చేశాము? సాంఖ్య విచారణ పాఠం చెప్పి, ఇప్పుడు ఆ మామగారు నన్ను ఇప్పుడే పాఠం మొదలుపెట్టి అడిగింది అనుకోండి, ఇప్పుడు అప్పటికి నేనేం చెప్పాలి? నీవే ఈశ్వరుడు అమ్మ, నీవే బ్రహ్మవమ్మ, నీవే పరబ్రహ్మమ్మ, ఈ నిర్ణయం దగ్గర ఉండు. ఈ నిర్ణయం దగ్గర ఉండంటే ఉండగలుగుతుంది ఆవిడ. ఆవిడ ఎన్నిసార్లు వచ్చినా నేను ఆ 3 మాటలే చెప్తా. సాంఖ్య విచారణ పాఠం కూడా అంతే. నువ్వు ఎన్నిసార్లు వచ్చినా ఈ 3 మాటలు అన్న మారతాయా? మారవు. నిర్ణయం అంటే ఈ 3 మాటలే. ఎలా నిర్ణయం అంటే అప్పుడు చాలా జాడ భారతం చెప్పాం, అది వేరే విషయం. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు 50 ఏళ్ళకి మొదలుపెట్టి 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో 20 ఏళ్ళలో కష్టపడి 70 ఏళ్ళు వచ్చే లోపల ఆ సాంఖ్య విచారణ పాఠం పూర్తి చేసి ఇప్పుడు ఏమైంది? తన ఆకలి తీరిందా? తీరలా. సాంఖ్య విచారణ చేస్తే ఆకలి తీరదు, పెరిగిపోతుంది. ఎందుకని? అవన్నీ కింద వాక్యం రాస్తాడు. ముగింపు వాక్యం ఏం రాస్తాం? స్వానుభవమున తెలియవలయును అనే వాక్యం ముగింపు వాక్యం ఉండదండి. మీరు సాంఖ్య విచారణ పాఠంలో ఎక్కడైనా కిందకు వస్తే ప్రతి పాఠానికి చివరి వాక్యం ఏముంటుందంటే స్వానుభవమున తెలియవలయును అని ముగింపు వాక్యం ఉంటుంది. ఆ వైదానికి చదువుకొస్తాడు, ఇక్కడికి వచ్చేప్పటికి బండి ఆగిపోదా? ఎందుకని? లేదు, స్వానుభవం అని తెలియవలయని అంటున్నాడు. నేనేమో పాఠంగా వచ్చేసాను కదా, ఇది తేలలేదు, నాకేమో స్వానుభవం లేదు. ఏంటోనండి, నేను అన్నీ చదువుకున్నానండి, నేను అన్నీ తెలుసుకున్నానండి, స్వానుభవం అని తెలియవలేనండి. నీకు స్వానుభవం అంటే ఏమిటో నాకు అర్థం కాలేదండి. ఇప్పుడు ఈయనకేం చేయాలి? ఇప్పుడు 70 ఏళ్ళ వాడికి 70 ఏళ్ళ వాడికి స్వానుభవం వచ్చాడు చేయగలుగుతాం? ఎందుకని? 12 గంటలు నిద్రపోవాలి, మిగిలిన 12 గంటల మెలకువలో 6 గంటల కలే ఉంటుంది, మిగిలిన 6 గంటల్లో ఆన్ అండ్ ఆఫ్లో మెలకువ వచ్చి పోతూ ఉంటుంది. ఇప్పుడు 18 గంటలు విశ్రాంతి తీసుకునేవాడికి నేను వెంట చెప్పగలను? సాధ్యమా? తారకం సాధ్యమా? తారకం లేకుండా అమనస్కం సాధ్యమా? సాధ్యం. సర్లేండి, ఓ పని చేయండి, మీకు ఏం తోస్తే అదే స్మరణ అనుకుంటూ ఉండండి. ఇగో ఇప్పుడు ఈ సాంఖ్య విచారణ పాఠంలో నిర్ణయ వాక్యాలు ఉన్నాయి కదా, నీకు ఏ పూట ఏ వాక్యం తోస్తే నిర్ణయ వాక్యం అదే అనుకో. పోనీ అట్టన్నా కనీసం ఎక్కడికి వస్తావు? స్మరణ దాకాన్నా వస్తావు. అదన్నా చేయగలడా అప్పుడు? ఎందుకని? అంతే. అది లోపల ఆల్రెడీ బరువు అయిపోయి నన్ను దించో అని మొరపెట్టుకునేవి చాలా ఉంటాయి అన్నమాట. ఆ మొరపెట్టుకునేవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఈ సాంఖ్య విచారణ పాఠం పక్కకు పోయి. అర్థమైందా? కాబట్టి మానవుడు జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన అంశం ఏమిటి? బుద్ధి మీద బరువు లేకుండా చూసుకోవాలి. మానవుడు అనేవాడు ఏం చేయాలి? బుద్ధి మీద బరువు లేకుండా చూసుకోవాలి. ఎందుకు? బుద్ధి బలమే మానవుడు కావాలి. అర్థమైందా? మానవుడు అంటే ఎవరు? బుద్ధి బలం కలిగిన వాడు. బుద్ధి మీద బరువు పెరిగిపోతే దాని సత్తా తగ్గిపోవటల్లా, దాని బలం తగ్గిపోవటల్లా, అంతేనా? అప్పుడు ఏమైపోతావు? బుద్ధి స్థానం నుంచి మనసుకు వచ్చేస్తావు. మనసు అంటే మరి అదేం చేయాలి? మీకు ఆకలి వేసిందండి, ఆకలి వేసిందని ఎవరికి తెలిసింది? ఇంతమంది మీరు అందరూ భోజనం చేశారా? లేదు. భోజనానికి ముందు ఆకలి వేసినా వేయలేదు. ఆకలి ఎవరికి వేసిందని తెలిసింది. ఆకలి వేసింది శరీరానికే, తెలిసింది ఎవరికి? నీకు తెలిసింది మనసు ద్వారా. నీకు తెలిసింది మనసు ద్వారా.
ఇది సత్యమా, మనసుకు తెలిసింది సత్యమా? ఏమండి వాళ్ళని చెప్పనివ్వండి. నీకు తెలిసింది సత్యమా, మనసుకు తెలిసింది అనే సత్యమా, మనసు ద్వారా నాకు తెలిసింది అనేది సత్యం? చూడండి, అప్రాప్రియేట్ ఆన్సర్ అంటే ఏం చెప్పాం? మనసు ద్వారా నాకు తెలిసింది, అంతే కదా. మనసు భోజనం చేసిందా? చేయరా. ఎవరు చేశారు? నేనే చేశాను. మనసు దేనికి ఉపయోగపడింది? తెలుసుకోవడానికి ఉపయోగపడింది. తెలుసుకోవడానికి అదో పని ఉంటుంది, అంతేనా కదా. అలా చూసామా దాన్ని మనం? అంతకంటే ఎక్కువ స్వేచ్ఛ ఇచ్చామా? ఎంత స్వేచ్ఛ ఇచ్చాం? ఏమో ఎంత ఇచ్చామో తెలియదు దానికి అసలు ప్రబలమానం ఏది, అవునా కదా. పూర్వం పెద్దలు గోదావరి దాటేటప్పుడు ఏం చెప్పేవాళ్ళు? గోదావరి అటు నుంచి ఇటు దాడతామా లేదా? మేము ఎక్కడున్నాం? తూర్పుగోదావరిలో పశ్చిమ గోదావరిలో ఉన్నామా లేదా? ఈ గోదావరి దాడతామా లేదా? గోదావరి దాటేటప్పుడు పెద్దలు ఒక విషయం చెప్పారు. ఏం చెప్పారు? ఎంతో కొంత నదీమ తల్లికి దానం చేయాలయ్యా, ఎంత దానం చేశావనేది తెలిసి దానం చేయాలయ్యా అని చెప్తారు. అంటే ఏం చేసేవాళ్ళు? ₹1 అర్ధనానో రూపాయో కానీనో అమ్మ ఈశ్వరార్పణం అని నదిలో వేసేసేవాడు, అవునా. తెలిసి వెయ్యాలి అనేవాడు. ఎందుకని? మనసు తెలుసుకోవడానికే పనికొస్తుంది అంతే, దానికేమీ ఫలితాలు ఏం లేవు. ఏమైనా ఉన్నాయా? ఎందుకని? మనసు పనిముట్టమ్మా, నీ చేతిలో పనిముట్టు, అంతేనా కదా. ఆఖరికి త్యజించదగింది ఏమిటి? నేననేది, అంతేనా కదా. ఇందాకేం పోగొట్టుకున్నారు మీరు? నేను పోగొట్టుకున్నారు. ఆ నేనును పోగొట్టుకోవడం అనే పెద్ద పనిలో ఇవన్నీ భాగం, అర్థమైందా? నేనును పోగొట్టుకోవడం అనే పెద్ద పనిలో ఇవన్నీ భాగం. ఏది? నువ్వు పూజలు చేయి, జపాలు చేయి, తపాలు చేయి, యజ్ఞాలు చేయి, యాగాలు చేయి, నవవిధ భక్తి మార్గాలు ఏదైనా ఆచరించు, ఇవన్నీ ఎందులో భాగం? నేనును పోగొట్టుకోవడం. నేనంటే ఎవరిప్పుడు? ఏ నేనును పోగొట్టుకోవాలి? అదేగా ప్రశ్న. అసలు ఎన్ని నేనులు ఉన్నాయి? నేను ఒకటా అనేకమా? ఏకమా అనేకమా? మనకు అనేకంగా కనబడుతున్నాయిగా, కనబడుతున్నాయి లేదా? నేను అమ్మాయిని, అమ్మాయి లేదా? అమ్మాయిలేనా కదా మీరంతా? అమ్మాయిలే. నేను అమ్మని, ఉన్నారా లేదా? ఇక్కడ ఉన్నారు. నేను అమ్మమ్మని, ఉన్నారా లేదా? నేను అత్తగారిని, ఉన్నారా లేరా? ఇక్కడ ఇంకా నేనైనా రాసుకో పక్కన. నేను మరదల గారిని, నేను వదిన గారిని, నేను పిన్ని గారిని, నేను అత్తగారిని, ఇట్లా ఎన్నన్నా రాసుకో. ఇవన్నీ ఉన్నాయా లేదా? ఇన్ని నేనులు ఉన్నాయా? ఒక్క నేనేనా? ఒక్కనేనా? మరి మీరు ఇంటికి వెళ్ళగానే మీరు నేనుగా ఉన్నారా, నేను అమ్మగా ఉన్నారా, నేను అత్తగా ఉన్నారా? చూడండి ఒకసారి మీరు కళ్ళు మూసి